ఒకరోజు ఒక ధనవంతుడు నా దగ్గరకు వచ్చాడు. అతని దగ్గర డబ్బు ఉంది, గౌరవం ఉంది, మంచి జీవితం కూడా ఉంది. కానీ అతనిలో ఒక ప్రమాదకరమైన బలహీనత ఉంది. అందరూ తనను గొప్పవాడిగా గుర్తించాలి, అందరూ తనను పొగడాలి. ఎవరైనా అతన్ని మెచ్చుకుంటే చాలు, వాళ్ళను వెంటనే నమ్మేసేవాడు. ఒకరోజు అతని జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి వచ్చాడు. ప్రతిరోజు అతన్ని పొగట్టం మొదలుపెట్టాడు. మీరు చాలా తెలివైన వారు, మీలాంటి వ్యాపారి ఈ ప్రాంతంలో ఎవరూ లేరు, మీ నిర్ణయాలు ఎప్పుడూ తప్పవు. ఈ మాటలు వింటూ ఆ ధనవంతుడు అతనిపై పూర్తిగా నమ్మకం పెంచుకున్నాడు. మెల్లగా తన వ్యాపార రహస్యాలు చెప్పాడు, డబ్బు విషయాలు చెప్పాడు, తన భవిష్యత్ ప్రణాళికలు కూడా చెప్పేశాడు. అతను తనకు మంచి స్నేహితుడు అనుకున్నాడు. కానీ ఆ వ్యక్తి స్నేహం కోసం రాలేదు, సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. కొంతకాలం తర్వాత ఆ ధనవంతుడి వ్యాపారంలో పెద్ద నష్టం వచ్చింది. డబ్బు పోయింది. అతను నమ్మిన వ్యక్తి కనిపించకుండా పోయాడు. అప్పుడు ఆ ధనవంతుడు నా దగ్గరికి వచ్చి అడిగాడు, ఆచార్య, నేనెక్కడ తప్పు చేశాను? నేను అతనితో ఇలా చెప్పాను, నీ శత్రువు ముందుగా నీ డబ్బును దొంగిలించలేదు, ముందుగా నీ బలహీనతను గుర్తించాడు. నీకు పొగడ్తలంటే ఇష్టమని తెలుసుకున్నాడు. అదే బలహీనతను ఉపయోగించి నీ నమ్మకాన్ని సంపాదించాడు. గుర్తుంచుకో, నిన్ను ఎక్కువగా పొగిడే ప్రతి వ్యక్తి నీ మంచిని కోరుకునే వ్యక్తి కాకపోవచ్చు. నీ రహస్యాలు, నీ భయాలు, నీ బలహీనతలు ప్రతి ఒక్కరికి చెప్పకు. ఎందుకంటే నీ బలహీనత ఎవరికైనా తెలిసిందంటే నీపై అధికారం వారి చేతుల్లోకి వెళ్ళినట్టే. కాబట్టి పొగడ్తలకు లొంగిపోకు. మాటలను కాదు, వాళ్ల పనులను చూసి మనుషులను నమ్ము. ఇది గుర్తుంటే ఎవరూ నిన్ను సులభంగా మోసం చేయలేరు. ఈ చాణక్య నీతి మీకు నచ్చితే వీడియోను లైక్ చేసి ఇలాంటి జీవిత సత్యాల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.